హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆర్థిక మంత్రి అదిరిపోయే 5 భారీ శుభవార్తల ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవితాలకు సంబంధించి అత్యంత కీలకమైన ఒక ముఖ్యమైన పరిణామం వెలుగుపూడి సచివాలయం వేదికగా అయితే చోటు చేసుకుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లుల చెల్లింపులు మరియు ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించబడింది. ఈ యొక్క సమావేశానికి ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ విద్యాసాగర్ గారు నాయకత్వం వహించారు. వారి నాయకత్వంలోని రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘాల నాయకుల బృందం గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగుల ఆవేదనను వారి దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఈ భేటీ కేవలం ఒక సాధారణ సమావేశంలాగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల భవిష్యత్తును ప్రభావితం చేసే ఆర్థిక మరియు పరిపాలనాపరమైనటువంటి అంశాలపై సుదీర్ఘమైన, లోతైన చర్చలైతే జరిగాయి. ఈ చర్చలలో భాగంగా ఉద్యోగులు తమ కష్టార్జితం నుంచి దాచుకున్న జీపీఎఫ్ నిధులు అత్యవసర ఆరోగ్య అవసరాల కోసం ఖర్చు చేసి మెడికల్ బిల్లులు మరియు సరెండర్ లీవ్ బిల్లుల వంటి కీలకమైన ఆర్థిక బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని మంత్రి కోరారు. మరియు ఉద్యోగులు తమ వ్యక్తిగత అవసరాల కోసం, పిల్లల చదువుల కోసం లేదా గృహ నిర్మాణాల కోసం దాచుకున్న ఈ యొక్క సొమ్ము సకాలంలో అందకపోవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. మరి వీటితో పాటు పదవీ విరమణ వయసు పెంపు మరియు సిపిఎస్ నుంచి పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌లోకి మార్చేలాగా అంశాలపై కూడా అత్యంత ప్రధానంగా చర్చలైతే జరిగాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పీఎస్‌యూస్, రాష్ట్ర గురుకుల విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన సొసైటీలలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచాలని కోరగా, ఆర్థిక మంత్రి దీనిపై ఎంతో సానుకూలంగా స్పందించారు. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులకు మరొక 2 ఏళ్ల పాటు సర్వీస్‌లో కొనసాగే గొప్ప అవకాశం కూడా వీరికి లభిస్తుంది. మరి అంతేకాకుండా గతంలో జారీ చేసిన మెమో నంబర్ 57 ప్రకారంగా సుమారు 11,000 మంది ఉద్యోగులను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ పరిధి నుండి తొలగించి భరోసానిచ్చి అత్యంత భరోసా అయినటువంటి ఈ యొక్క ఓపీఎస్ స్కీమ్ ఏదైతే ఉందో ఖచ్చితమైన పెన్షన్ స్కీమ్‌లోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న సానుకూల నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మెమో నంబర్ 57 అండి. ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2004కు ముందు నియామక ప్రక్రియ జరిగి తర్వాత ఆలస్యంగా అయినా సరే విధుల్లో జాయిన్ అయిన వారికి ఈ యొక్క మెమో నంబర్ 57 ప్రకారంగా ఓపీఎస్‌ను వర్తింపచేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది. కాబట్టి వన్ టైమ్ ఆప్షన్‌గా ఒక్కసారి సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కి వీరైతే పెన్షన్ స్కీమ్‌కి చేంజ్ అయ్యేలాగా మార్పులైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది. మనందరికీ తెలిసిందే. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కన్నా ఓపీఎస్ అనేది మేలైన పెన్షన్ పథకము. దీనికి సంబంధించి బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మన ఛానల్‌లో ఇదివరకే వీడియోలో అయితే చేయడం జరిగింది. మన ఛానల్‌లో చెక్ చేయండి. సిపిఎస్ వర్సెస్ ఓపీఎస్ వర్సెస్ ఎన్‌పీఎస్ అని చెప్పేసి ఒక వీడియో ఉంది. అందులో కూడా మనకు ఈ ఓపీఎస్ ఎంత వాల్యూ ఎంత ఉంటుందనేది మనకు వీటిని కంపేర్ చేసినప్పుడైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇటువంటి గొప్ప నిర్ణయం చూడొచ్చు ఇక్కడ 2004 సెప్టెంబర్ కంటే ముందు నోటిఫికేషన్‌లు వెలువడి, ఆ తర్వాత విధుల్లో చేరినటువంటి 11,000 మంది ఉపాధ్యాయులకు పెన్షన్ విషయంలో ఉన్న ఈ నిర్ణయంతో అయితే తొలగిపోనుందన్నమాట. సిపిఎస్ పరిధి నుండి వారు ఓపీఎస్‌కి మారే అవకాశం అయితే లభించింది. ఇందుకోసం ఉద్యోగ నేతలు ముఖ్యమంత్రి గారికి మరియు ఆర్థిక శాఖ మంత్రి
గారికైతే ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఈ యొక్క చర్చలు జరిగిన కొద్దిసేపటికే జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ యొక్క అంశాలన్నీ కూడా అధికారికంగా ఆమోదముద్ర వేయటం ఒక చారిత్రాత్మక ఘట్టంగా అయితే నిలిచిపోయింది. ప్రభుత్వం ప్రభుత్వ నిర్ణయం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించటం, దీంతో ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయి. మరోవైపు ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి కొత్త వేతన సవరణ కమిటీ పీఆర్సీ నియామకం మరియు దానికి సంబంధించి మధ్యంతర భృతి ఐఆర్ గురించి కూడా ఈ భేటీలో అత్యంత సీరియస్‌గా అయితే చర్చించారు. ప్రస్తుతం మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాలు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేతలు వివరించారు. కొత్త పీఆర్సీని నియమించడంలో ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించడానికి ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని మంత్రి గారిని గట్టిగా అయితే కోరారు. సో, దీనిపై మంత్రి స్పందిస్తూ ఈ యొక్క విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది ఉద్యోగులకు ఎంతో ఊరటనిచ్చే విషయమనే చెప్పవచ్చు. ఇక ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ తమ జీవితాలను ప్రభుత్వానికే అంకితం చేసిన వారికి రెగ్యులరైజేషన్ అంశం గూడా ఈ యొక్క చర్చలో ప్రధానంగా అయితే వచ్చింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ యొక్క ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు సానుకూలత అయితే వ్యక్తం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా నగదురహిత చికిత్స అందటంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి తగినటువంటి నిధులు కేటాయించాలని కూడా కోరారు. ఈ యొక్క చర్చల ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థలు మరియు గురుకుల సంస్థల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఉద్యోగ వర్గాల్లో పండుగ వాతావరణాన్ని అయితే నింపింది. సో, దీనివల్ల సాధారణ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీరు కూడా గౌరవప్రదమైనటువంటి సర్వీస్ పొందే వీలు కలుగుతుంది. మొత్తానికి పెన్షన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం, 11,000 మందికి ఓపీఎస్ వర్తింపచేయడం మరియు పెండింగ్ బకాయిల విడుదలకు హామీ ఇవ్వడం వంటి చర్యల ద్వారా కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధినైతే నిరూపించుకుంది. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిలు కూడా త్వరలోనే విడుదల అవుతాయని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ యొక్క నిర్ణయాలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు, జీవో రేపు లేదా ఎల్లుండి విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. ఆ యొక్క జీవోలో ప్రతి అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అనగా ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది, ఎవరికి ఏ విధంగా వర్తిస్తుంది అనేటువంటి నిశితమైన సమాచారం కూడా అందుబాటులోకి అయితే జీవో ద్వారా రావటం జరుగుతుంది. మరి ఈ యొక్క సమాచారం ప్రభుత్వం చూపిస్తున్న ఈ యొక్క సానుకూలత దృక్పథం రాష్ట్ర పాలనలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది అనటంలో సందేహం లేదు. మరి ప్రభుత్వ రంగ సంస్థలు, సంస్థల ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 నుండి 62 ఏళ్లకు పెంపు మెమో నంబర్ 57 ప్రకారంగా 11,000 మంది ఉద్యోగులకు సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు. ఈ మేరకు కేబినెట్ ఆమోదము. జీపీఎఫ్, మెడికల్ బిల్లు మరియు సరెండర్ లీవ్ బకాయిలు విడుదలకు ఆర్థిక మంత్రి సానుకూల హామీ. అలాగే కొత్త పీఆర్సీ కమిషన్ నియామకం మరియు ఐఆర్ ప్రకటనపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం మరియు ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి. వీటన్నిటికి సంబంధించి అధికారిక జీవోలు అతి త్వరలోనే విడుదల కానున్నాయన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్. వెలగపూడి సచివాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారితో ఉద్యోగ సంఘాల నేతలు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ముఖ్యంగా రిటైర్మెంట్ వయసు పెంపు, ఓపీఎస్ అమలు ఈ 11,000 మందికి, అలాగే పీఆర్సీ, ఐఆర్, డీఏ వంటి అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వటము యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషం వ్యక్తం చేస్తోంది అని చెప్పవచ్చు. మరి ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి మరియు బాధ్యతకు నిదర్శనమని కూడా పేర్కొనున్నారు.